నమస్తే. దేశవ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగానే ఒక ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. చాలా ప్రధానమైనది. ఎందుకంటే అక్కడికి వచ్చే భక్తులు కానీ, అక్కడ జరిగే పూజా కార్యక్రమాలు కానీ రకరకాలుగా చాలా ఫేమస్ అయినటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భంలో పార్టీ మారిన తర్వాత టీటీడీ చైర్మన్ ఎవరు అనే దాని మీద విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడం, కొంతమందికి ఎవరైతే పార్టీలో కష్టపడి పనిచేశారో, పార్టీ జెండా మోసారో వారందరికీ సముచితమైనటువంటి స్థానం కల్పించాలి, ఎక్కడా కూడా పార్టీలో అసంతృప్తి సెగ అనేది రాకూడదు అనే భావనతో పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారనే చెప్పాలి. ఇలాంటి సందర్భంలో టీటీడీ చైర్మన్ ఎవరు అనే దాని మీద ఒక రకమైనటువంటి ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా ఇప్పటి వరకు వినిపించినటువంటి పేర్లు రెండు ఉన్నాయి. క్షత్రియ సామాజిక వర్గం నుంచి అశోక గజపతి రాజు, అలాగే ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చివరి నిమిషంలో టికెట్ దక్కించుకొని విజయం సాధించినటువంటి రఘురామకృష్ణరాజు. ఈ ఇద్దరు పేర్లు బలంగా వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా పార్టీ వర్గాల ద్వారా మనకి తెలిసినటువంటి సమాచారం ఏంటంటే, అశోక గజపతి రాజు టీటీడీ చైర్మన్ పదవిని ఆయన ఇంట్రెస్ట్గా లేరు, నాకు వద్దు అని చెప్పి తోసిపుచ్చినట్లు తెలుస్తుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఎప్పటి నుంచో పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు, కేంద్రం మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. అటువంటి స్థాయి నుంచి టీటీడీ చైర్మన్ తీసుకుని అక్కడికి వచ్చేటువంటి వారికి వెల్కమ్ చెబుతూ ఇదంతా అవసరమా అని చెప్పి అశోక్ గజపతి రాజు కొంతమంది ఆయన అభిమానులు, ముఖ్యమైనటువంటి అనుచరుల దగ్గర వెల్లడించారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఇటువంటి సందర్భంలో డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు ఆయనతో కాంటాక్ట్ అయినప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పినట్లు కూడా తెలుస్తుంది. సో ఇలాంటి సందర్భంలో ఆయన ఒక పదవిపై కన్నేశారు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే అశోక గజపతి రాజు ఆయన ఎంత సీనియర్ నాయకులో మనందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ చాలా క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయ నాయకులుగా ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇటువంటి క్రమంలో టీటీడీ చైర్మన్ అనేది చాలా కీలకమైనటువంటి పదవి. ఎప్పుడూ కూడా నిత్యం వివాదాలకు కేరపట్రస్గా మారినటువంటి టీటీడీ ఈసారి ప్రక్షాళన దిశగా అక్కడ కొన్ని మార్పులు చేర్పులు చేయాలి. ప్రపంచవ్యాప్తంగానే అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి టీటీడీలో సమూల మార్పులు చేయాలి. గత ప్రభుత్వంలో ఏదైతే అక్కడ జరిగినటువంటి వ్యతిరేక విధానాలు కానీ, నిర్ణయాలు కానీ అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా టీటీడీ మారింది. ఇటువంటి సందర్భంలో ఇకపై కూటమి ప్రభుత్వంలో అలాంటి వివాదాలు కానీ, విభేదాలు కానీ, ఆరోపణలు కానీ, విమర్శలు కానీ వినిపించకూడదు, ఎక్కడా కూడా అవినీతి అక్రమాలు కనిపించకూడదు అనే దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో మరి ఆయన అశోక గజపతి రాజు టీటీడీ చైర్మన్ పదవిని ఆయన కోరుకోవడం లేదు, ఆయన అయిష్టంగా ఉన్నారు, ఆ పదవి పట్ల అసంతృప్తిగా ఉన్నారు అనేది బయటకు వచ్చిన తర్వాత మరొక నాయకుడు తెర మీదకి వచ్చారు. ఆయనే జంగా కృష్ణమూర్తి. ఆయన మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో ఉండి ఎన్నికలకు ముందే పార్టీని మారినటువంటి పరిస్థితి. ఆయన గతంలోనే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ పై ఆ పదవిపై కన్నేశారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఆయన్ని కాదని వేరే వాళ్ళకి ఇచ్చారు. సో ఇలాంటి సందర్భంలో నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆయన కలిసి నాకు అవకాశం ఇవ్వండి అనే ఒక ప్రతిపాదన పెట్టినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక వర్గం, పార్టీలో ముఖ్యమైనటువంటి నేతల్లో ఒక వర్గం జంగా కృష్ణమూర్తికి సపోర్ట్ చేస్తున్నారు అనేది బలంగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో మరి ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎవరైతే విజయం సాధించారో అనూహ్యంగా రఘురామకృష్ణరాజు, ఆయన నరసాపురం పార్లమెంటు సభ్యుడిగా టికెట్ దక్కుతుందని ఆశించారు, కానీ అటువంటి పరిస్థితులు లేవు. సో ఇలాంటి సందర్భంలో ఆయనకు ఒకవేళ టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? ఇప్పటికే ఆయన్ను వ్యతిరేకించే వారు కూడా సంఖ్య పెరుగుతూ వస్తుంది. వేరే వారికైనా ఇవ్వండి, రఘురామకృష్ణరాజుకి మాత్రం ఇవ్వద్దు అని. కానీ పార్టీ అధినేత మాత్రం ఆయన వైపే మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, టీటీడీ చైర్మన్ గా ప్రధానంగా క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఇప్పటివరకు ఎవరు ప్రాతినిధ్యం వహించలేదు. సో ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి క్షత్రియ సామాజిక వర్గాన్ని తెలుగుదేశం పార్టీ వైపు, ముఖ్యంగా కూటమి వైపు మలుచుకోవాలంటే
ఆ పదవిని క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి ఇవ్వాలి. అలా చూస్తే అశోక్ గజపతిరాజు ఫస్ట్ లిస్ట్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. నెంబర్ 2 లో రఘురామకృష్ణరాజు. ఆయన గతంలో పార్లమెంటు సభ్యుడిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఆయన విజయం సాధించారు. కానీ పరిస్థితులు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి. ఆయన సొంత పార్టీపై అధినేతపైనే తీవ్ర స్థాయిలో విమర్శలు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. చివరకు జగన్ కేసులకు సంబంధించి కూడా ఆయన సుప్రీంకోర్టును అప్రోచ్ అయినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో టీటీడీ చైర్మన్ గా రఘురామకృష్ణరాజుకి అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఇప్పుడు ప్రాధాన్యత కలిగినటువంటి ఒక చర్చగా మారింది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అనేక రకాలుగా మార్పులు చేర్పులు సమీకరణాలు మారుతున్నాయి. ప్రభుత్వాన్ని బలోపేతంగా మనం నడిపించాలి, దానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలు కానీ అమలు చేసేటువంటి ఆ యొక్క ఏదైతే పథకాలు ఉన్నాయో, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటినీ ప్రాధాన్యత క్రమంలో తీసుకువెళ్తూ ప్రజల చేత మనం శభాష్ అనిపించుకోవాలి. ఎక్కడా కూడా మనం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ ఉన్నాయో మేనిఫెస్టోలో ముఖ్యమైనటువంటి అంశాలు వాటిని మనం నెరవేర్చాలి, లేదంటే ప్రజాగ్రహం తప్పదు అనే భావనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఈ టీటీడీ చైర్మన్ ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద ఒక తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి కూటమి నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. అలాగే పార్టీ అధినేతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఆయన కూడా చాలా కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. వాస్తవానికి రఘురామకృష్ణరాజు ఆయన ఆశించినటువంటి పదవి ఏంటంటే అసెంబ్లీ స్పీకర్గా. తీవ్రమైనటువంటి చర్చ జరిగింది సోషల్ మీడియాలో కూడా. ఇక ఆయనే అసెంబ్లీ స్పీకర్ అని ప్రచారం కూడా జరిగింది. చివరి నిమిషంలో పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులుగా అయ్యన్న పాత్రుడు ఆయన్ను ఎంపిక చేయడం జరిగింది. ఇటువంటి సందర్భంలో టీటీడీ చైర్మన్ ఎవరు? రఘురామకృష్ణరాజుకి అవకాశం ఇస్తారా, లేదా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి ఈయన కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినట్టే జంగా కృష్ణమూర్తి ఆయనకు అవకాశం కల్పిస్తారా అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది.